హలో, వెల్కమ్ ఎవ్రీవన్. నేటివ్ రివ్యూవర్స్ ఛానల్ విజిట్ చేసినందుకు థ్యాంక్స్. ఇంకొక కొత్త వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాం. మేము ఈరోజు ఏ విషయం గురించి మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ని మీతో చెప్పుకోవాలని అనుకుంటున్నామనేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ మరియు టైటిల్ చూసి తెలిసై ఉంటుంది. రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య మరియు జయరాం సుబ్రహ్మణ్యం గారి ముఖ్య పాత్రంలో నటించిన కాంతారా చాప్టర్ 1 గురించి మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ని మీతో పాటు షేర్ చేసుకుంటున్నాం. కాంతారా ద లెజెండ్ చాప్టర్ 1. ఈ సినిమా కాంతారా లాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమాకి ప్రీక్వెల్ అయ్యింది. ఇంకా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేసరికి కాంతారా అనే ప్లేస్ ఎలా పుట్టింది అనే దాంతో స్టార్ట్ అయ్యి ఒక గ్రిప్పింగ్ స్టోరీ అని అనిపిస్తుంది. తర్వాత కొన్ని ఫోర్స్డ్ కామెడీ ఉండటం వల్ల మరియు ఇంపోజ్డ్ డ్రామా ఉండటం వల్ల ఎక్కడో ల్యాగ్ అని అనిపించినా కూడా ఇంటర్వెల్ అనేది బాగానే చేశారు. ఇంటర్వెల్ బాగున్నా కూడా సెకండ్ హాఫ్లో స్టార్టింగ్ మనకి మళ్ళీ ల్యాగ్ అని అనిపిస్తుంది. అయితే క్లైమాక్స్ విషయానికి వచ్చేసరికి రిషబ్ శెట్టి గారు చేసిన ఒక యాక్టింగ్ ఏముంటుంది, దాంతోపాటు ఈ నెగటివ్స్ అన్నీ ఎరేజ్ అయిపోయి ఇది ఒక అబవ్ యావరేజ్ సినిమా అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. కాంతారా సినిమా స్టోరీ విషయానికి వచ్చేటైతే బాంగ్రా రాజ్యపు రాజుడు తన రాజ్యాన్ని విస్తరించుకోవడానికి అరణ్యానికి వస్తాడు. ఇక్కడ మసాలా పదార్థాన్ని వెన్నెట్టి పోయిన రాజుడు కాంతారా అనే చోటుకి చేరుకుంటాడు. దీన్ని ఆక్రమించుకోవడానికి పోయిన రాజుడు దైవగణం నుంచి చేస్తాడు. దీంట్లో తప్పించుకున్న ఆయన కొడుకు రాజశేఖర్ భూతగణానికి చేరి అక్కడి నుంచి తన రాజ్యానికి వెళ్లి రాజ్యపాలన మొదలెడతాడు. రాజశేఖర్ వారసులైన కనకవతి మరియు కులశేఖర మరియు దైవగణానికి చేరిన భ్రమే మరియు వాళ్ల తట్టోళ్ళకి ఎలా ఒక దైవం విషయానికి గొడవైతుంది మరియు దైవం ఎలా గెలుస్తుంది అన్నదే ఈ సినిమా ఒక స్టోరీ అయి ఉంటది. ఇంకా ఈ సినిమా క్యాస్ట్ విషయానికి వచ్చేటైతే మెయిన్ లీడ్ రోల్ హీరో చేసిన రిషబ్ శెట్టి గారు ఒక అడవి మనిషిలా చాలా బాగా పర్ఫామ్ చేశారు అనే చెప్పాలి. ఎస్పెషలీ దైవం వాళ్ళ పైన వచ్చినప్పుడు చేసే యాక్టింగ్కి ఇంకో నేషనల్ అవార్డ్ ఇచ్చినా తప్పులేదు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఈ సినిమా ఫీమేల్ లీడ్ అయిన రుక్మిణి వసంత్ గారి విషయానికి వచ్చేటైతే వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేశారు అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన పాజిటివ్ షేడ్ కానీ నెగిటివ్ షేడ్ కానీ చాలా బాగా పర్ఫామ్ చేసి వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్కి జస్టిఫై చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమాలో రాజు మరియు యువరాజు క్యారెక్టర్ చేసిన గుల్షన్ దేవయ్య మరియు జయరాం సుబ్రహ్మణ్యం గారు వాళ్ళకిచ్చిన క్యారెక్టర్ని చాలా బాగా పర్ఫామ్ చేశారు అనే చెప్పాలి. ఎస్పెషలీ నెగటివ్ షేడ్లో ఉండే రాజు ఎలా పర్ఫామ్ చేయాలో అలాగే చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ అయ్యింది. ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తుమినాడ్ మరియు దీపక్ రాయ్ మరియు ఇతర క్యారెక్టర్లు తమకి ఇచ్చిన పాత్రని నిభాయించారు అనే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా డైరెక్టర్ విషయానికి వచ్చేటైతే హీరో రిషబ్ శెట్టి గారే ఈ సినిమా స్టోరీ రైటర్ మరియు డైరెక్టర్ అయ్యింది. ఒక గ్రిప్పింగ్ స్టోరీ రాసుకున్నా కూడా ఎక్కడో రన్ టైం కొంచెం ఎక్కువ ఉండటం వల్ల ల్యాగ్ అయ్యి ఈ పాయింట్ మైనస్ అయ్యింది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. కాంతారా విషయానికి వచ్చేటైతే ఆ సినిమాకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకపోవడంతో ఆ సినిమాలో వచ్చే డ్రామా కానీ మరియు కామెడీ కానీ అంతగా ల్యాగ్ అనిపించదు. అయితే కాంతారా చాప్టర్ 1 విషయానికి వచ్చేటైతే హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన ఈ సినిమాలో కామెడీ సీన్స్ మరియు డ్రామా సీన్స్ ఎక్కడో ల్యాగ్ అవుతుంది అని అనిపిస్తుంది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా సినిమాటోగ్రఫీ విషయానికి వచ్చేసరికి ఈ సినిమాలో వచ్చే ఒక్కో సీన్స్ను విజువల్ ట్రీట్ అనే చెప్పాలి. ఎస్పెషలీ ఇంటర్వెల్లో వచ్చే సీన్ కానివ్వండి మరియు క్లైమాక్స్లో వచ్చే సీన్ ఏముంటుంది అది మస్ట్ అండ్ షుడ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ వాచ్ అనే చెప్పాలి. ఈ సినిమా సినిమాటోగ్రఫీ మరియు విజువల్స్ చూసిన తర్వాత మాకు అన్ఫిల్టర్డ్గా అనిపించింది ఏంటి అంటే ప్రొడ్యూసర్ గారు ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వడానికి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు అనే చెప్పాలి.
ఇంకా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విషయానికి వచ్చేటైతే అజనీష్ లోకనాథ్ గారే కాంతారా మరియు ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చారు. కాంతారా చాప్టర్ 1 మూవీ ఎక్కువ హైప్తో రిలీజ్ అవ్వడంతో మేము ఇంకా కొంచెం మ్యూజిక్ని ఎక్స్పెక్ట్ చేశాము. అయితే మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వలేదు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. అవును, మేము కాంతారా సినిమా చూసేదైతే అందులో క్లైమాక్స్లో రిషబ్ శెట్టి సార్ గారి యాక్టింగ్తో పాటు అజనీష్ గారి యొక్క మ్యూజిక్తో అది ఒక వావ్ క్లైమాక్స్ అని అనిపించుకుంది. అయితే కాంతారా చాప్టర్ 1 సినిమా విషయానికి వచ్చేసరికి క్లైమాక్స్లో రిషబ్ శెట్టి గారి అల్టిమేట్ పర్ఫార్మెన్స్ ఉన్నా కూడా ఎక్కడో బీజిఎం యాడ్ కాలేదు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా ఫైట్స్ విషయానికి వచ్చేసరికి ఈ సినిమా స్టోరీకి కొన్ని ఫైట్స్ ఎక్కడో అన్వాంటెడ్ గా అనిపించింది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. కాంతారా చాప్టర్ 1 సినిమా చూసిన తర్వాత మాకు అన్ఫిల్టర్డ్గా అనిపించింది ఏంటి అంటే, డైరెక్టర్ స్టోరీ రైటర్ రిషబ్ శెట్టి గారు ఒక మంచి స్టోరీ బ్యాక్డ్రాప్ రాసుకున్నా కూడా అన్వాంటెడ్ ఎక్స్ట్రా కమర్షియల్ ఎలిమెంట్స్ని యాడ్ చేయడానికి పోయి ఓవరాల్ సినిమా ఎక్కడో దెబ్బతినింది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. సో ఇది ఈరోజు మా వీడియో అయ్యింది. మీరు ఈ సినిమా చూసినట్టయితే కమెంట్ చేయండి, మరియు ఎవరు మీ ఫ్రెండ్ వెళ్ళాలనుకుంటున్నారో వారితో షేర్ చేయండి. మా ఈ ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్స్ మీకు నచ్చినట్టయితే దయచేసి కమెంట్ చేయండి మరియు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో బెల్ కొట్టేది మాత్రం మర్చిపోకండి.